హలో అండి అందరికీ. రీసెంట్గా డిప్యూటీ సీఎం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ నిర్ణయం ఏంటి అంటే, ఏదైతే హరిహర వీరమల్లుకు సంబంధించిన తన రెమ్యునరేషన్లో దాదాపు ఒక 11 కోట్లను ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్మాతకు తిరిగి ఇచ్చేశారు అని చెప్పేసి ఈ వార్తల యొక్క సారాంశం. ఈ వార్తల్లో నిజం ఉందన్నమాట. నిజం లేకపోతే ఈ వార్తలనే బయటికి రావు. అయితే ఎందుకు మరి ఆయన తన రెమ్యునరేషన్లో 11 కోట్లు ఏదైతే నిర్మాతకు తిరిగి ఇచ్చేశారో అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే, దీనికి 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఏదైతే ఈ హరిహర వీరమల్లు స్టార్ట్ అయ్యి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఈ 3-4 సంవత్సరాల్లో ఏదైతే ప్రొడ్యూసరు ఈ సినిమా మీద చాలా ఇన్వెస్ట్ చేశారు, ఏదైతే షూటింగ్ల కోసం అని చెప్పేసి, రెమ్యునరేషన్ల కోసం అని చెప్పేసి చాలా ఇన్వెస్ట్ చేశారనమాట. పైగా ఈ సినిమా అనేది షూటింగ్ ముందుకు కదలట్లా. అంటే ఈ సినిమా అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఆయన కొంత రాజకీయాలకు కేటాయిస్తుండు, కొంత సినిమాలకు కేటాయిస్తుంది. కాబట్టి ఈ డేట్స్ అనేవి ముందుకు వెళ్ళట్లేదు అనమాట. అయితే దీనిలో భాగంగా నిర్మాతకి తీవ్రస్థాయి నష్టం కలుగుతుంది. ఎందుకంటే సినిమా ఏదైతే జూన్ 12కి రిలీజ్ అన్నారు, అప్పుడు కూడా రిలీజ్ అవుతుందో కాదో తెలియదు. ఇట్లా తీవ్రస్థాయిలో నిర్మాత నష్టాలకు గురవుతుంది. కాబట్టి ఆయనకు కొంచెం న్యాయం చేసేందుకు ఏదైతే ఆయన తన రెమ్యునరేషన్లో దాదాపు 11 కోట్లు వెనక్కి ఇచ్చారని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇంకోటి ఏంటి అంటే, ఏదైతే ఈ థియేటర్ల అంశంలో ఏదైతే కరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ కన్నా ముందు కొంతమంది బయ్యర్లు సంథింగ్ డిస్ట్రిబ్యూటర్లో ఎగ్జిబ్యూటర్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏదైతే సినిమా హాల్లో బంధు నిర్ణయం. అయితే ఈ నిర్ణయం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఏదైతే సినిమా హాల్ల మీద రైడ్లు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సినిమా హాల్ల మీద రైడ్లు చేపిస్తున్నారు కదా, ఈ నిర్ణయం అనేది డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి, బయ్యర్లకి నచ్చలేదన్నమాట. అయితే వాళ్ళు ఈ సినిమాని కొనడానికి ఇంట్రెస్ట్ చూపట్ల. అంటే పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర అధికారం ఉందని చెప్పేసి వీళ్ళ మీద రైడ్లు చేపిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సినిమాని కొనడానికి ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే దాన్ని కొన్నట్లయితే, సినిమాని కొన్నట్లయితే లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, ఇదంతా రిస్క్ ఎందుకు, పైగా ఆయన మన మీద రైడ్లు చేపిస్తుందని చెప్పేసి చాలామంది బయ్యర్లు కూడా వెనక్కి దగ్గుతున్నారని సమాచారం. దీనివల్ల ఏదైతే నిర్మాత తీవ్రస్థాయి భయంలో ఉండు కొంచెం ఆయనకి ధైర్యం ఇచ్చేందుకు ఏదైతే ఈ యొక్క డబ్బు వెనక్కి ఇచ్చారని చెప్పి కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఎంటైర్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిర్మాతకు డబ్బులు ఇవ్వడం మంచిదే. కానీ ఇక్కడ ఆయన మీద ఏదైతే సినిమాకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు కూడా ఒక రకమైన రివెంజ్ తీర్చుకుంటున్నారని కూడా మనకైతే తెలుస్తూ ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైతాయి అనేది. జూన్ 12కి హరిహర వీరమల్లు రిలీజ్ కావడం కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయంట. అవి సినిమా ఇంకా పూర్తిగా డబ్బింగు ఇవన్నీ కూడా పూర్తి అయినట్లేదు. మేబీ ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో జూన్ 12 కూడా రిలీజ్ కానట్లే ఉంది. ఎందుకంటే ఒకవేళ రిలీజ్ అయితే ఇప్పటికి హడావుడి రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి. కాబట్టి జూన్ 12కి కూడా రిలీజ్ కాదని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. దీని అన్నిటి దృష్టిలో కొంచెం నిర్మాతకి కొంచెం ధైర్యం చెప్పేందుకు ఆయన రెమ్యునరేషన్లో ఒక 11 కోట్లు వెనక్కి ఇచ్చారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.